ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సంవత్సరాలు మనం ఏదో చాలా గొప్పగా మనం చేశామని చెప్పి రాబోయే 3 సంవత్సరాలు దీనికంటే కష్టపడి మనం కృషి చేయాలా. ఖచ్చితంగా కూడా మనం 29 ఎలక్షన్లు మనసులో పెట్టుకొని మనం ముందుకు తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు మన ప్రైమ్ మినిస్టర్ దాదాపు 2001 నుంచి చీఫ్ మినిస్టర్ గా మొదలైన వ్యక్తి 2014 ప్రధానమంత్రి కావడం, అప్పటి నుంచి దాదాపు 12 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. మన కంట్రీ ఏ పరిస్థితిలో ఉంది, ఈరోజు ఎంతవరకు మనము ప్రపంచంలోనే ఏ స్టేజ్కి వచ్చున్నామో, ఏ స్టేజ్కి తీసుకుపోయి ఉన్నాడో మన ప్రధానమంత్రి. అట్నే మన రాష్ట్రం నుంచి తెచ్చుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఉందంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీ లీడర్. మనందరం కూడా కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా. మీరందరూ చూశారు, ఇప్పుడే ఈ మధ్య అందరూ ల్యాండ్ టైటిలింగ్ గురించి కూడా చెప్పారు. అదే యాక్చువల్ గా మన రైతులందరికీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం మీ క్యూఆర్ కోడ్, స్పెషల్ క్యూఆర్ కోడ్ ఉంటే మీకు రాజముద్రతో మీ పట్టా పాస్బుక్లు వస్తున్నాయంటే మనందరం కూడా ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషపడాలి. ల్యాండ్ టైటిలింగ్ అనేది చాలా డేంజరస్ థింగ్. మన ముఖ్యమంత్రులు రాగానే ఫస్ట్ అది రద్దు చేశాడు. ఎందుకు చేశాడంటే మీకే తెలీదు మీ పిల్లలు మీ పేరుతో ఉందని, కానీ మీ హక్కు ఉందని. ఈరోజు మీకు ఆ హక్కు క్రియేట్ చేశారు. రాజముద్ర అంటే 100% హక్కు. సో మనందరం కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ 3 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ రోజు వరకు ఎట్లా మన ప్రభుత్వం నడిపిస్తున్నారో అదే విధంగా మీరందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా కష్టపడి మనము 29లో కూడా 10కి 10 ఎట్లా మన 24లో గెలుచుకున్నాము. అదేవిధంగా నేను కోరుకునేది ప్రతి ఒక్కరిని 10కి 10 మన జిల్లాలో మనందరం గెలవాలని